హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మ్యాంగో పికల్ చేసుకుందాము. సో మనకు సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరూ మ్యాంగో పికల్స్ చేసుకోవడానికి ఇష్టపడతారు. సో నేను చాలా ఈజీగా చెప్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా నేను 5 మ్యాంగోస్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకోండి. సో తడంతా పోయిన తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని కాసేపు ఆరనివ్వండి. ఒక 1 అవర్ వాటిని అలా వదిలేసి కాస్త ఉల్లారిన తర్వాత మనం ప్రాసెస్ అనేది చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులో ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నాను. సో ఇవి పక్కా కొలతలు. సో ఈ విధంగా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముక్కల్ని కొలుచుకోండి. నాకైతే 2 కప్స్ వరకు అయ్యాయి. ఈ 2 కప్స్ 5 మ్యాంగోస్ 2 కప్స్ అయితే అయ్యాయి. సో దీన్ని బట్టి మనం కారము, సాల్ట్ అయితే తీసుకుంటాము. సో 2 కప్స్ ఎగ్జాక్ట్గా నాకు 2 కప్స్ అయితే వచ్చాయి. ఓన్లీ 5 మ్యాంగోస్కి నేను కొలతలు చెప్తున్నాను. సో ముందుగా ఆయిల్ తీసుకోండి. 1 కప్పు ఆయిల్ అయితే తీసుకోండి. ఏ కప్తో కొలుచుకున్నామో ఆ కప్పు ఆయిల్ తీసుకున్నాను. సో మ్యాంగోస్ ఇవన్నీ కూడా ఒకసారి కొద్దిగా లైట్గా మనకు ఆయిల్ వేడయ్యాక సో ఈ ముక్కలన్నీ కూడా అందులో ఆయిల్లో వేసి కొద్దిగా అలా వేసి తీసేయండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అదేవిధంగా గార్లిక్, వెల్లుల్లి 2 మీడియం సైజ్ తీసుకున్నాను. సో ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో చిటికెడంత పసుపు, అదేవిధంగా కొద్దిగా మనకి ఇంగువ వేసుకోండి. ఇందులోకి కారం, హాఫ్ కప్ వరకు కారం, అందులోకి సగమంతా మనకి సాల్ట్, అదేవిధంగా ముందుగా మనం వేయించి తీసుకున్న మెంతులు, అదేవిధంగా ఆవాల పొడి అన్నమాట అది. వీటన్నిటిని చక్కగా కలిపేయండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మ్యాంగో ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డే కల్లా మనకి మ్యాంగో పికిల్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఈ విధంగా మంచిగా మగ్గిపోయిందనమాట. సో దీన్ని మనము గాజు కంటైనర్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. సో ఇది మనకు నిల్వ పచ్చడి కాబట్టి తడి తగలకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.